కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలు చాలా రోజులు అవుతున్నట్టు అనిపిస్తోంది నాకు. ఏదైనా ఒక కథ చెప్పండి రమగారు. చాలా రోజులు అవ్వలేదు, ఈ నెలలో చెప్పాం. నీకు చాలా రోజులైన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడండి లాస్ట్ టైం చెప్పలేదు కదా మనం? చెప్పాను లాస్ట్ వీక్ ఎప్పుడో వేసారే, అమ్మవారి గుళ్ళో నుంచి వెళ్ళిపోయింది కదా. ఇంకోటి చెప్దాం. ఓకే. మళ్ళీ పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ యథాప్రకారంగా శ్మశానంలోకి నడిచి వెళ్ళాడు. మరిచేటెక్కి ఆ భేతాళుడు ఆవహించుకుని ఉన్న శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడు. నడవటం మొదలుపెట్టాడు. సరే, భేతాళుడు ఏం చేశాడు? ఈ వెనకాలే వచ్చి, ఓ రాజా, మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను, సమాధానం అంటే చివరిగా ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అని చెప్పాడు. అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం కథ చెప్పాడో చూద్దాం. ఒక పల్లెటూరులోనట ఓ రంగయ్య, రంగమ్మ అని భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి మహాసౌందర్యవతిట. ఎంత అందమైన పసిపి పాపో ఆ పాప, బ్యూటిఫుల్గా ఉంది. అంత అందంగా ఉన్న పిల్లకి అత్యద్భుతమైన పేరు పెట్టాలని ఆ ఊళ్ళో ఉన్న పురోహితుడు సరస్వతీ దేవల్య ఉంది, మెరిసిపోతోంది పిల్లని, వీణాధరి అని పెట్టేట పేరు. సరే, వీణాధరి అని పెట్టుకున్నారు. ఊరంతా ఆ పిల్ల సౌందర్యాన్ని పొగడ్డంలోనే ఉండేది. ఈ పిల్ల ఇక్కడ ఉండాల్సిన పిల్ల కాదు, రాజకుమార్తెగా ఉండాలి, రాజుగారికి భార్య అవ్వాలి, యువరాణికి భార్య అవ్వాలి, రాజుకు భార్య అయ్యి ఈవిడ యువరాణి ఇవ్వాలి, మహారాజుకు భార్య అయ్యి మహారాణి ఇవ్వాలి, ఇలాగే అనేవాళ్ళు. మామూలు బట్టల్లో కూడా ఎంత మెరిసిపోతుందో, ఇది రాణి బట్టల్లో ఎంత బాగుంటుందో అలా అనేవాళ్ళు. ఇలాగా ఆ అమ్మాయి తన సౌందర్యం పట్ల ప్రగాఢమైన విశ్వాసంతో పెరిగింది. అయితే ఈ రంగయ్య రంగమ్మలకి ఓ రామయ్య, సీతమ్మ భార్యాభర్త ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి శివుడని ఒక కుర్రాడున్నాడు, కొడుకు. వాడు మంచి బలశాలి, చక్కగా రైతు, బాగా అన్ని పనులు చేయవచ్చు. వాడికి వీళ్ళు చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే, మా పిల్లని మీ పిల్లాడికి చేసుకోండి అని నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ కుర్రాడు, ఈ పిల్ల కూడా అందగత్తే కదా, ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఒకరోజు వీణ నువ్వంటే నాకెంతో ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో, మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలే. నేను మహారాణి యోగం ఉందని అందరూ చెప్తున్నారు ప్రతి వాళ్ళు, నాకు నువ్వు నా మీద ఆశ పెట్టుకోవద్దు అని చెప్పేసరికల్లా ఏమైంది, ఇంకా అతను ఏమంటాడు, ఆ అమ్మాయికి మహారాణి అయిపోవాలని ఉంది, కాదు నేను నన్ను చేసుకోవాల్సిందేనని అనలేకపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ పిల్ల ఏదంటే అది చేస్తారు వాళ్ళు. పిల్ల లేక పుట్టింది, మహాసౌందర్యవతి. దాంతో సరే, ఈ అమ్మాయి ఏమనుకుందంటే, రేపు నాటికి ఏ మహారాజైనా నన్ను వరించి వస్తే నేను ఇలా పల్లెటూరు రకంగా ఉంటే ఎట్లాగా, మహారాణులు మహారాజుల భార్యలు, కూతుళ్ళు, కోడళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలి అంటే మనం వెళ్ళి అంతఃపురంలో ఉండాలి అని ఆలోచించుకుని, తన స్నేహితురాలు ఆ ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయి అంతఃపురంలో పనిచేసేది. ఆ అమ్మాయి ద్వారా ఆ రాణిగారి ఇంట్లో పనికి కుదురుకుంది. రాణిగారి వెనకాల వింజామర చిలికెత్తగా ఉండేది. పిల్ల అందంగా ఉంది కదా, సౌందర్యవతుల్ని వాళ్ళని వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. రాజకొలువులో ఉండే వాళ్ళందరూ చక్కగా ఉండే అమ్మాయిలు చక్కగా చిలకల్లా తయారయ్యి రాణిగారి పక్కన ఉండటం, రాణిగారికి సహాయంగా ఉండటం. ఈ పిల్ల ఇంత అందగా తవ్వడంతో దానికి పెద్ద పనులు ఏం లేవు, రాణిగారి వెనకాల ఆవిడ చిలకెత్తగా తిరుగుతూ ఉండటమే. అయితే ఏమైందట, ఒకరోజు ఒక చిత్రకారుడు ఒక మంచి బొమ్మ గీసి పట్టుకొచ్చాడు. ఒక సూర్యాస్తమయం గురించి. సూర్యాస్తమయం అంటే సాయంకాలం సూర్యుడు కుంకేటప్పుడు ఇట్లా కొండలు, పక్షులు ఎగరటాలు అవన్నీ చాలా అందంగా చిత్రీకరించాడు. ఆ చిత్రపటం పట్టుకొచ్చాడు, మీకోసం తెచ్చానండి అని. ఈ అమ్మాయి చేతికి అందిస్తే ఈ వీణాధరి పట్టుకెళ్ళి రాణిగారికి ఇచ్చింది. రాణిగారు చూసి, అబ్బా ఎంతో బాగుంది, చాలా బాగుందని అని 1000 నాణ్యాలు ఇతనికి బహుమతిగా ఇవ్వండి అంది. 1000 నాణ్యాలు ఇచ్చారు. ఈ వీణని అడిగింది ఆవిడ, ఏమే వీణ బాగుందా చిత్రపటం అంటే, ఏముంది రోజు సాయంకాలం చూసే సూర్యుడు, ఇదో బొమ్మ, దీనికి 1000 రూపాయలు ఇవ్వటమా, దీనికి 1000 రూపాయలు కొనటం ఎందుకండి దీన్ని అనేసరికల్లా ఆవిడ రాణిగారు అంది, కాదే, అందమైన కళ్ళుంటే కాదు, అందాన్ని చూసే కళాత్మకమైన దృష్టి ఉండాలి, ఒకటి నీకు లేదది. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు నా స్థాయికి నేను 10 రూపాయలు ఇస్తానని ఇది కొనుక్కోవచ్చా, చిత్రపటం నా స్థాయిని బట్టి కదా నేను ఇవ్వాల్సింది అని ఆవిడ నవ్వింది. స్థాయి ప్రకారం ప్రవర్తించడం అర్థం చేసుకోవాలి వీణా నువ్వు అంత. సరే, కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఏమైంది, రాజు రాణి ఇద్దరు ఉన్నారు. ఈ అమ్మాయి చిలకత్తి, ఈ అమ్మాయి వింజామరి వీస్తుంటే ఏమైంది, శత్రురాజులు వచ్చారని, శత్రురాజు సైనికులు కొంతమంది మన వీటిని ఏమంటారు పొలిమేరల మీద దండు విడిచేశారని, వాళ్ళు వచ్చేసారని
అక్కడ ఏదో చాలా రగడవుతోందని క్రమంగా అంతఃపురాన్ని సమీపిస్తారని వార్త వచ్చింది. ఈ అమ్మాయి భయంతో బిగుసిపోయింది. ఆ వింజామరి వేచడం మానేసి అట్లా బిగుసిపోయి చూస్తోంది. భయం వేసేసింది. శత్రురాజులు సైనికులు వచ్చారంటే ఊళ్ళోకి వస్తే ఎంత ప్రమాదం. రాజుగారు ఏం కంగారు లేదని ఏం చేశాడు, గబగబా వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆజ్ఞలు ఇచ్చి వెనక్కి తిరిగి చూసి ఏమన్నాడు, ఇట్లాగా రాణిగారి చిలికత్తలు వాళ్ళే భయపడితే ఎట్లా, రాచకొలువులో ఉండే వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉండాలి, మనసు ధైర్యంగా ఉండాలి. ఇలా కొలువుల్లో రాచకొలువుల్లో ఉండే వాళ్ళకే పిరికిగా ఉంటే మామూలు ప్రజలు ఏమంటారు, మామూలు ప్రజలు ఎంత భయపడతారు, భయాలు గీయాలు పనికిరావు, రాచరికంలో ఉండేవాళ్ళు ధైర్య సాహసాలతో ఉండాలి అని ఆ అమ్మాయిని కేకలేశాడు. మళ్ళీ వింజామర వీస్తోంది కానీ దాని చేతులు నిండిపోతున్నాయి భయంతో. సరే కొంతకాలం మళ్ళీ ఇలా గడిచింది. ఆ అమ్మాయి ఇక్కడ ఉండే పద్ధతులన్నీ నేర్చుకుంటోంది. సరే ఏమైంది, రాణిగారు ఒకరోజు ఎక్కడికో బయలుదేరారు. ఈ అమ్మాయిని కూడా రమ్మన్నారు. కొంతమంది చిలకత్తలు తీసుకెళ్తుంటే కాదండి నాకు తలనొప్పి, వీపు నొప్పి, కాలు నొప్పి ఏదో చెప్పి ఉండిపోయింది. ఆ అమ్మాయి కోరిక ఏంటంటే రాణిగారి అలంకారాలన్నీ తను అలంకరించుకుని అద్దంలో చూసుకుని సంతోషించాలని కోరిక. రాణిగారు ఊళ్ళో ఉండగా అది కుదరదు. చుట్టుపక్కల పెద్ద చిలికెత్తలందరూ ఉండగా కుదరదు. తనకంటే చిన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు సరదా పడతారు, చూసినా ఎవరికి చెప్పరు. సాటి వాళ్ళు ఉంటే ఏమంటారు, ఈ పని చేయకూడదు అని కేకలేస్తారు, తప్పంటారు కదా. అందుకని వాళ్ళందరూ వెళ్ళిపోవటం కోసం నేను రాను, తలనొప్పి మెడనొప్పి చెప్పింది. రాణిగారు ఆవిడ తాలూకు ప్రధాన చిలికెత్తల వ్యవహారం అంతా వెళ్ళిపోయి ఈ వీణకి ఏం చెప్పారు, చిన్న పొన్న జనం ఉన్నారు, కాస్త అంతఃపురాన్ని చూసుకో, పడుకుంటే పడుకో, మాత్ర వేసుకో, రెస్ట్ తీసుకోమన్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా రాణిగారి వస్త్రాలన్నీ తీసి చక్కగా అలంకరించుకుంది. అద్దంలో చూసుకుంటుంటే చటుక్కున ఒక కుర్రాడు వచ్చాడు లోపలికి. రాణిగారి అబ్బాయి. అబ్బాయి ఎంత సౌందర్యవంతంగా ఉన్నావు, నువ్వు ఎంత అందగెత్తివి, ఎక్కడి నుంచి వచ్చావు, మా అమ్మ అంతఃపురంలో నువ్వు ఎందుకున్నావు అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, చటుక్కున నిజం చెప్పకుండా నేను కుంతల దేశపు యువరాణినండి, ఈ రాణిగారిని చూడడానికి వచ్చాను, వారు ఎక్కడికో వెళ్ళారని అనేసరికల్లా అలాగా నేను ఈ దేశపు రాజకుమారుణ్ణి, ఇప్పుడే విద్యాభ్యాసం పూర్తయి వచ్చాను, నేను రేపు వస్తాననుకుని మా అమ్మగారు ఇవాళ అక్కడెక్కడికో దేవాలయానికి వెళ్ళారు, నేను ఒకరోజు ముందు వచ్చేసాను, ముందు రావటం వల్ల నేను చూడగలిగాను, కుంతల దేశానికి వర్తమానం పంపని నాన్నగారికి చెప్తాను, మన ఇద్దరం మనం వివాహం చేసుకుందాం అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసిన ఒక క్షణం ఆలోచించుకుని, కాదండి మీకు ఒక విషయం చెప్పాలి, నేను యువరాణిని అనుకుని మీరు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు, ఒకవేళ నేను మిమ్మల్ని చేసుకోనని చెప్పాను అనుకోండి మీరేం చేస్తారు అని అడిగింది. నువ్వు నన్ను చేసుకొని అన్నావు అనుకో, ఏముంది నీకంటే అందుకతే ఇంకోత నాకు దొరుకుతుంది, ఇంకా అందుకతే నేను వెతుకుంటాను, ఇంకో అందుకతే నేను వెతుకుంటాను అంటే ఈ మా దండం పెట్టి, కాదండి నేను యువరాణిని కాను, చిలకత్తని, ఫలానా ఊళ్ళో ఉంటాను, నిజం చెప్పింది, మేము ఇక్కడ ఉండటానికి కొద్ది రోజులు ఇక్కడ ఉండటానికి వచ్చాను, రాణిగారు బయటికి వెళ్తే ఆ అలంకరించుకుని చూసుకోవాలనే ఉద్దేశంతో రాణిగారి వస్త్రాలు అవి ధరించాను, కానీ నేను రాజకుమార్తెను కానండి, వెళ్ళొస్తాను యువరాజా, సెలవు అని నమస్కారం పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. రాణిగారు వచ్చాక సాయంకాలం నేను వెళ్ళిపోతానండి, మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, ఇంక ఈ కొలువు నాకు చాలా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాక తండ్రికి చెప్పింది, నాన్న శివుడు బాబు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, వాళ్ళతో మామయ్య వాళ్ళతో మాట్లాడు, పెళ్లి సంబంధం ముహూర్తాన్ని నిశ్చయించేసి పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసేసుకుంది. పెళ్లి అయిపోయింది. ఇప్పుడు భేతాళుడు అడిగాడు, రాజా వీణాధరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఈ అమ్మాయి మహారాణి స్థాయికి ఎలా ప్రవర్తించాలో తెలియకపోవటం వల్ల, కళాత్మక దృష్టి లేదు నీకు అని రాణిగారు అమ్మాయిని కేకలేయటం వల్ల, ఇంత పిరికిదానివి నువ్వు రాచరిక వ్యవస్థకి పనికిరావని రాజుగారు తిట్టడం వల్ల, లేకపోతే యువరాణికి తను తగనేమోనని భయం వేసిందా ఆ అమ్మాయికి, ఎందుకు వీణాధరి ఈ నిర్ణయానికి వచ్చిందో చెప్పాలి నువ్వు. రాజు ఏమన్నాడంటే, అవేవి కారణాలు కావు, రాచరిక వ్యవస్థకి ఆమె తగదు, ధైర్య సాహసాలు మెల్లిగా వస్తాయి, రాణిగారు ధైర్యంగా లేకపోయినా వచ్చిన ప్రాబ్లం లేదు ఒకటి. ఇప్పుడు రాణిగారికి కళాత్మక దృష్టి ఉన్నా లేకపోయినా రాణియే, 1000 రూపాయలు కొనకపోతే 100 రూపాయలు కొంటుంది, రాణియే, రాణిగా ఉండటంలో ఏ అనుమానము లేదు. ఈ అమ్మాయి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే, నువ్వు కాదంటే నేను ఇంకొక అమ్మాయిని వెతుకుతాను నీకంటే అందగతని అని ఆ యువరాజు చెప్పేసరికల్లా, ఇప్పుడు నా అందం ఇతనికి చాలదు, నేను ఇంత సౌందర్యవతనైనా రేపొద్దున నాకంటే అందగతి కనపడంగానే ఇంకోతిని తెస్తాడు, అప్పుడు నేను ఇన్ఫీరియర్ గానే అవుతాను. నా మొదటి ఇన్ఫీరియారిటీ ఏమిటి, నేను పల్లెటూరు దాన్ని అవటం, మా అమ్మ నాన్న పేద రైతులు అవటం.
నా సౌందర్యం నా తాలూకు సుపీరియర్ థింగ్. ఎప్పుడైనా నాకంటే సౌందర్యవతి కనిపించే అవకాశం ఉంది. ఆమెను తేంగానే నా ఇన్ఫీరియర్ 2 థింగ్స్ పెద్దవైపోతాయి. అప్పుడు ఆవిడ ఏదైనా రాజుగారి కూతురు అయింది అనుకోండి, అవతల సౌందర్యవతి, మనం వెంటనే నేను దిగిపోతాను, నేను పేద రాణిని అయిపోతా. కాబట్టి ఈ ఇన్ఫీరియర్ థింగ్ కంటే నన్ను ప్రేమించి నన్నే రాణిలాగా చూసుకునేవాడు ఒకడుంటే వాడి జీవితంలో ఇంకో స్త్రీ వైపు చూడు శివుడు. స్త్రీకి కావాల్సిందేంటి? సౌందర్యము, మెచ్చుకోవడంతో పాటు తనే తన ఇంటికి క్వీన్గా ఉండటం, సెకండరీ క్వీన్గా ఉండాలని ఏ స్త్రీ భావించదు. ఆ అమ్మాయి ఇది ఆలోచించుకుంది. యువరాజు చెప్పాడు, కాదు మీ అమ్మ నాన్నని అడిగి ఒప్పిస్తాను ఇలాంటి పనులా, నువ్వే నాకు నచ్చావు ఒప్పుకో అనలా. అనకుండా నీకంటే అందుకే ఇంకోటి నాకు దొరుకుతుంది అన్నాడు. ఆ పాసిబిలిటీ ఎలాగో ఉంది. ఎందుకు ఆ ఇన్ఫీరియర్ థింగ్స్లోకి వెళ్తాం? అందుకని వీణాధర్ ఏం చేసింది, చక్కగా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న చెప్పినట్టుగా బుద్ధిగా పెళ్లి చేసుకుంది. జీవితాంతకాలం ఆ అమ్మాయి గృహ సామ్రాజ్యానికి ఆవిడే మహారాణిగా ఉంది. సూపర్ అని చెప్పాడు. చెప్పంగానే బేతాళుడు ఏమన్నాడు, చాలా అద్భుతంగా చెప్పావు. మానవ మనస్సులని, మానవ జీవితాలని, వాళ్ళ తాలూకు మనస్తత్వాల్ని నీ అంత బాగా విశ్లేషణ చేసేవాడిని నేను చూడలేదు ఎక్కడ. నీ విశ్లేషణకి నా జోహార్లు. కానీ నువ్వు మౌనభంగం చేసావు రాజా, వెళ్ళొస్తానని శవంతో సహా బేతాళుడు మళ్ళీ ఎగిరిపోయి చెట్టెక్కేసాడు. మళ్ళీ ఏం చేశాడు, పట్టు వదల విక్రమార్కుడు వెనుదిరిగాడు. కథ కంచికి మనం ఇంటికి. కానీ భలే ఉంటాయి రమ్మగారు విక్రమార్కుడు స్టోరీలు. అందుకే మీరు ఎప్పుడు చెప్పినా కూడా విన్నా మళ్ళీ వినలేదు అనిపిస్తుంది నాకు. చాలా బాగుందండి. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా చేయం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.